హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఇయర్కి ఒక పెద్ద హిట్ ఎలా అయితే ఉంటుందో నెలకి కూడా ఒక పెద్ద హిట్ ఉంటుందని చాలాసార్లే చెప్పుకున్నాం. అయితే ఈ మంత్ వైజ్ టాప్ క్రాసర్ కొట్టాలంటే చాలా విషయాలు కలిసి రావాలి. ఇప్పుడు జనవరిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ మంత్ లో సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్. ఒకప్పుడు సమ్మర్, దసరా, సంక్రాంతి అన్ని కూడా ఈక్వల్ పొటెన్షియల్ ఉన్న సీజన్స్ గా సినిమాల వరకు చెప్పుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు సంక్రాంతి మాత్రమే డామినేషన్ చూపెడుతుంది. వచ్చేవన్నీ పెద్ద సినిమాలు కావడం అండ్ పెద్ద హిట్స్ అవుతూ ఉండడంతో సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టడం అనేది చాలా నార్మల్ అయిపోయింది. సో చిన్న సినిమా జనవరిలో టాప్ క్రాసర్ కొట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. అప్పట్లో ఏఎన్ఆర్ గారి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత చిరు, బాలయ్య, మహేష్ బాబు వీళ్ళంతా కూడా పండక్కి టార్గెట్ చేస్తూ పెద్ద హిట్స్ ని డెలివర్ చేసుకుంటూ వచ్చారు. అండ్ తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, ఆగస్ట్, అక్టోబర్ కూడా సినిమాలకి పెద్ద మంత్స్గా చెప్పొచ్చు. ఇక ఫిబ్రవరి, జూన్, జూలై, నవంబర్, డిసెంబర్ మాత్రం టాలీవుడ్ కి పెద్ద పెద్ద హిట్స్ వచ్చే మంత్స్ అయితే కావు. టాక్ బాగుంటే లాంగ్ రన్ లో బాగా ఆడి నెక్స్ట్ మంత్స్ వరకు అది కంటిన్యూ అయితే ఆ మంత్ అవి టాప్ క్రాసర్ అనిపించుకుంటాయి. ఇంకా వీటిలో డిసెంబర్ కాస్త బెటర్ అని చెప్పొచ్చు. టాక్ బాగుంటే పండగ వరకు సినిమాలు ఆడుతూ ఉంటాయి. లైక్ మాస్, ఎంసీఏ అండ్ చాలా సినిమాలు ఇలా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి పండగ వరకు రన్ అయిన సినిమాలే. ఇక వీటిలో రాడ్ మంత్స్ అంటే అవి ఫిబ్రవరి అండ్ నవంబర్. ఫిబ్రవరి టైంకి ఎగ్జామ్ ఫీవర్ పీక్ లో ఉండగా వింటర్ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరూ సినిమాలు పెద్దగా రిలీజ్ చేయరు. ఇక నవంబర్ అనేది ఎలాంటి పండుగ లేని ఒక డల్ సీజన్. అందుకే ఈ 2 months లో ఈ సినిమాలు కూడా అంత పెద్దగా రిలీజ్ కావు. రిలీజ్ అయిన చిన్న చితక సినిమాలు లాంగ్ రన్ లో ఎంతో కొంత నెంబర్స్ పెట్టుకుంటూ వస్తాయి. అంతే తప్ప స్టార్స్ అయితే ఈ మంత్స్ లో రిలీజ్ చేయాలని అనుకోరు. ఒక అక్కినేని ఫ్యామిలీ తప్ప వీళ్ళు మాత్రమే ఎలాంటి కాంపిటీషన్ లేకుండా నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరిలో సినిమాల్ని రిలీజ్ చేస్తూ ఆ మంత్స్ కి టాప్ క్రాసర్స్ గా పెట్టుకుంటూ వచ్చేవారు. ఇక ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే ఇప్పట్లో బ్రేక్ అవ్వదు అనుకున్న హనుమాన్ సినిమాని బ్రేక్ చేసి చూపెట్టాడు మెగాస్టార్. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఇయర్ 3 months కి సంబంధించిన హైయెస్ట్ గ్రాసర్స్ ఈజీగా బ్రేక్ అయిపోయాయి. సో మళ్ళీ మరొకసారి 12 నెలలకి టాప్ గ్రాసర్స్ ఏంటో గుర్తు చేయాల్సిన టైం అయితే వచ్చింది. సో లేట్ చేయకుండా 12 months టాప్ గ్రాసర్స్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా జనవరి నుంచి మొదలు పెడితే 2000 సంవత్సరం తర్వాత చూసుకుంటే కలిసున్నారా టాప్ క్రాసర్ కాగా దాన్ని నరసింహనాయుడు బ్రేక్ చేస్తే నరసింహనాయుడిని 2003లో రిలీజ్ అయిన ఒక్కడు సినిమా చిన్న మార్జిన్తోనే బ్రేక్ చేసింది. ఇక ఈ రికార్డ్ 2009 అరుంధతి వచ్చే వరకు కూడా సేఫ్ గా ఉండగా అరుంధతి రికార్డ్ 2013లో వచ్చిన నాయక్ మూవీతో బ్రేక్ అయింది. అండ్ కొద్ది రోజుల గ్యాప్ లో వచ్చిన సీతం వాకిట్లో సినిమాల చెట్టు సినిమా కొద్ది రోజుల గ్యాప్ లో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయగా దాన్ని 2017లో వచ్చిన ఖైదీ నంబర్ 150 సినిమా బ్రేక్ చేసి టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక 2020లో సరిలేరు నీకెవరు, అలవైకుంఠపురంలో సినిమాలు దీన్ని బ్రేక్ చేస్తే అలవైకుంఠపురంలో సినిమా చాలా ఏళ్ల పాటు టాప్ క్రాసర్ గానే కంటిన్యూ అయింది. ఇక దీన్ని 2024లో వచ్చిన హనుమాన్ సినిమా బీట్ చేస్తే ఇప్పుడప్పుడే రికార్డ్ బ్రేక్ అవుతూ అనుకున్నారంతా. కట్ చేస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా షేర్ పరంగా 175 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తూ జనవరిలో రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే అతిపెద్ద హిట్ అనిపించుకుంది. బట్ క్రాస్ పరంగా చూస్తే ఇంకో 10 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప హనుమాన్ బ్రేక్ అవ్వదు. ఇక ఫిబ్రవరిలో ఒక అక్కినేని హీరోల సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతూ టాప్ గ్రాసర్ అనిపించుకుంటూ వచ్చాయి. అప్పటి ప్రేమాభిషేకం నుంచి మొన్నటి ఏమై చేసేవే సినిమా వరకు కూడా, తర్వాత వెంకటేష్ గారి సూర్యవంశం, మల్లేశ్వరి, సంక్రాంతి సినిమాలు కూడా ఫిబ్రవరిలో చాలా మంచిగా ఆడాయి. ఇక టాప్ గ్రాసర్ విషయానికి వస్తే 2013లో రిలీజ్ అయిన మిర్చి సినిమా 48 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తూ రికార్డ్ గా ఉండగా చాలా ఏళ్ల తర్వాత ఉప్పెన సినిమా దీన్ని బ్రేక్ చేసింది. ఇక నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ మార్జిన్తో ఈ సినిమాని బ్రేక్ చేస్తూ టాప్ గ్రాసర్ అనిపించుకోగా ఈ రోజుకి కూడా ఫిబ్రవరి మంత్ కి ఈ సినిమానే టాప్ గ్రాసర్. ఇప్పుడు ఫిబ్రవరిలో ఈ సినిమాని బీట్ చేయాలంటే 100 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేయాల్సిందే ఏ సినిమా అయినా. సో ఈ ఇయర్ వరకు ఈ సినిమా రికార్డ్ సేఫ్. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చుంటే ఈ రికార్డ్ బ్రేక్ అయ్యేది, బట్ అదైతే రావట్లేదు. ఇక మార్చ్ అనేది సమ్మర్ ని స్టార్ట్ చేసే మంత్. ఎక్కువగా మార్చ్ ఎండ్ లోనే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా 2014 మార్చ్ ఎండ్ లో రిలీజ్ అయిన లెజెండ్ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఆ మంత్ కి టాప్ గ్రాసర్ అనిపించుకోగా 2016లో ఊపిరి సినిమా దీన్ని బీట్ చేసింది. అయితే నెక్స్ట్ ఇయరే కాటం రాయుడు సినిమా దీన్ని బీట్ చేస్తూ 100 కోట్ల పైన క్రాస్ కలెక్ట్ చేయగా ఆ నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయిన రంగస్థలం సినిమా అన్ని సినిమాల్ని క్రాస్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఇక దీన్ని మళ్ళీ రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమా అయిన RRR 1300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ అప్పుడు నెంబర్ 1 అయింది. ఈ రోజుకి నెంబర్ 1 గ్రాసర్ గా కంటిన్యూ అవుతుంది. సో ఈ ఇయర్ లో చూసుకుంటే ఈ రికార్డు బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ సినిమా క్లియర్ గా కనిపిస్తుంది. స్పిరిట్ సినిమా కూడా కొట్టకపోతే ఇంకొన్నేళ్ల పాటు ఈ రికార్డు ఇలానే ఉండిపోవడం పక్కా. ఇక ఏప్రిల్ అనేది సమ్మర్ పీక్ కి వెళ్లే టైం. ఈ మంత్ లో 2014లో రిలీజ్ అయిన రేసుగుర్రం బిగ్గెస్ట్ హిట్ అవగా 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ సరైనోడు మరోసారి రికార్డ్ పెట్టింది. ఇక ఈ రికార్డ్ ని బాహుబలి 2 బ్రేక్ చేయగా ఈ రోజుకి 1810 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ సినిమానే 9 ఏళ్లుగా రికార్డుగా కంటిన్యూ అవుతూ ఉంది. ఇక ఈ ఇయర్ కూడా ఈ రికార్డు సేఫ్ అవగా నెక్స్ట్ ఇయర్ రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో ఈ రికార్డు బ్రేక్ కానుంది. సో 10 ఏళ్ల పాటు ఒక మంత్ కి టాప్ గ్రాసర్ గా కంటిన్యూ అయింది బాహుబలి 2. ఇక
మార్చి ఏప్రిల్లో రిలీజ్ అయిన సినిమాలు మేలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. తప్పితే మేలో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ చాలా పెద్ద పెద్ద హిట్స్ ఈ మంత్ లో కూడా పడ్డాయి. 2006లో బంగారం సినిమా ఈ మంత్ కి టాప్ గ్రోసర్ అనిపించుకోగా చాలా ఏళ్ల పాటు ఈ మంత్ కి గాను బంగారం సినిమానే టాప్ గ్రోసర్ గా కంటిన్యూ అయింది. ఇక 100% లో ఈ మంత్ కి తర్వాత టాప్ గ్రోసర్ అనిపించుకుంటే 2012లోనే గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ పీక్ ఏంటో చూపెడుతూ అన్ని రికార్డులు బ్రేక్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ రికార్డ్ ని 2019లో మహర్షి సినిమా బ్రేక్ చేస్తే 2022లో సర్కార్ వారి పాట మళ్ళీ మహేష్ బాబు రికార్డ్ ని బ్రేక్ చేస్తూ టాప్ గ్రోసర్ అనిపించుకుంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా 180 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సో మే మంత్ లో టాప్ గ్రోసర్ అనిపించుకోవాలంటే 190 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయాల్సిందే ఏ సినిమా అయినా. ఇక జూన్ లో కూడా చాలా పెద్ద పెద్ద హిట్స్ డెలివర్ అయ్యాయి. పెదరాయుడు సినిమా 90s లోనే 12 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ అవగా నితిన్ జేఎం మూవీ 2002లో 17 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత రామ్ రెడీ సినిమా 20 కోట్ల పైన షేర్ తో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయగా బద్రీనాథ్ సినిమా ఈ మంత్ కి గాను టాప్ గ్రోసర్ అనిపించుకుంది. ఇక నితిన్ మళ్ళీ ఆ సినిమాతో 75 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ మంత్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు. అయితే నెక్స్ట్ ఇయరే డీజే సినిమాతో అల్లు అర్జున్ రికార్డ్ ని బ్రేక్ చేసి టాప్ గ్రోసర్ కొట్టగా లాస్ట్ ఇయర్ వచ్చిన కలికి 1100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇప్పట్లో ఏ సినిమా కొట్టాలనే రికార్డ్ అయితే పెట్టింది. ఈ మాట ఎందుకన్నానంటే జూన్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు చాలా తక్కువ. అందులోనూ 1000 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయాలంటే చిన్న విషయం కాదు. సో ఇంకొన్నేళ్ల పాటు ఈ రికార్డ్ అయితే సేఫ్. ఇక జూలై అనేది వర్షాలు ఎక్కువ పడే మంత్ అయినప్పటికీ కూడా రాజమౌళి గారి మంత్ గా చెప్పొచ్చు. జూలైలో ఇంద్ర సినిమా అతిపెద్ద హిట్ అవగా తర్వాత ఇదే మంత్ లో రిలీజ్ అయిన మర్యాద రామన్నాయిగా కూడా పెద్ద హిట్స్ అనిపించుకున్నాయి. అయితే 2015లో వచ్చిన బాహుబలి 1 మాత్రం 650 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా పరంగా చూసినప్పటికీ టాప్ గ్రోసర్ అనిపించుకుంది. అండ్ ఈ రోజుకి కూడా ఎవరు బ్రేక్ చేయని విధంగా నెంబర్ 1 మూవీగా కంటిన్యూ అవుతుంది. చూడాలి జూలైలో రిలీజ్ అయ్యి 650 కోట్ల పైన గ్రాస్ కొట్టే సినిమా ఏదవుతుందో. ఇక ఇదే మంత్ లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్స్ అయిన సినిమాలు చూసుకుంటే మగధీర, ఇస్మార్ట్ శంకర్, ఫిదా అండ్ నిన్ను కోరిలా చాలా సినిమాలే ఉన్నాయి. ఇక ఆగస్ట్లో కూడా చాలా పెద్ద పెద్ద హిట్స్ డెలివర్ అయ్యాయి. సుడిగాడు, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు, జులై, సీతారామం అండ్ గీత గోవిందం. బట్ 2015లో రిలీజ్ అయిన శ్రీమంతుడు 145 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేయగా 2019లో సాహు సినిమా 400 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ 6 years గా టాప్ గ్రోసర్ గానే కంటిన్యూ అవుతుంది. ఈ ఇయర్ లో ఈ రికార్డు కొట్టే సినిమా ఏదవుతుందో చూడాలి. ఇక సెప్టెంబర్లో దసరా ఫెస్టివల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇదే మంత్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా 2006లో స్టాలిన్ సినిమా 27 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా చిరుత, ఠాగూర్, భలే భలే మొగడవై, దూకుడు వంటి పెద్ద హిట్స్ కూడా ఇదే మంత్ లో పడ్డాయి. అండ్ ఫ్లాప్ అయినప్పటికీ రెబల్, ఆగడు సినిమాలు కూడా పెద్ద నెంబర్స్ పెట్టాయి. అయితే 2013లో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది సినిమా పెట్టిన నెంబర్ చాలా ఏళ్ల పాటు టాప్ గ్రోసర్ గా కంటిన్యూ అయింది. అయితే జనతా గ్యారేజ్ సినిమా షేర్ పరంగా ఈ సినిమాని క్రాస్ చేస్తే అన్ని విధాలుగా క్రాస్ చేసింది దేవరా సినిమా. ప్రస్తుతానికి 450 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెప్టెంబర్ కి గాను టాప్ గ్రోసర్ గా కంటిన్యూ అవుతూ ఉంటే సెకండ్ ప్లేస్ లో ఓజీ 300 కోట్ల పైన గ్రాస్ తో కంటిన్యూ అవుతుంది. సో 1, 2, 3, 4, 5 ప్లేసెస్ లో ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే సెప్టెంబర్ కి కంటిన్యూ అవుతున్నాయి. చూడాలి ఈ ఇయర్ సినిమా రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో. ఇక అక్టోబర్, ఒక్కోసారి దసరాతో పాటు దివాళీ కూడా ఎప్పుడు అక్టోబర్లోనే వస్తుంది కాబట్టి చాలా పెద్ద హిట్స్ ఈ మంత్ లో కూడా చూసాం. శంకర్దాద ఎంబీబీఎస్ 26 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఈ మంత్ కి టాప్ గ్రోసర్ అనిపించుకుంటే రామ్ చరణ్, బ్రూస్లీ, గోవిందరంద్రవాడే వంటి సినిమాలు టాప్ గ్రోసర్ అనిపించుకున్నాయి. ఇక అనుష్క, అల్లు అర్జున్, రుద్రమదేవి సినిమా కూడా టాప్ గ్రోసర్ అనిపించుకోగా 2018లో అరవింద సమేత సినిమా ఒక 1 year పాటు టాప్ గ్రోసర్ గా కంటిన్యూ అయింది. అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమా 240 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ అక్టోబర్ కి టాప్ గ్రోసర్ అనిపించుకుంది. చూడాలి ఈ మూవీని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో. ఇక నవంబర్లో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా ఏది రిలీజ్ అవ్వవు. రామ్ చరణ్, ఆరెంజ్, అల్లు అర్జున్, ఆర్య 2, మహేష్ బాబు, సైనికుడు వంటి కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ అవగా కుమారి 21F అండ్ టాక్సీవాలా వంటి మంచి హిట్స్ కూడా ఈ మంత్ లో పడ్డాయి. బట్ ఏదేమైనా నవంబర్ అనేది అక్కినేని మంత్. సవ్యసాచి, అఖిల్ అండ్ డమరుకం వంటి సినిమాలు ఇదే మంత్ లో రిలీజ్ అవగా డమరుకం 25 కోట్ల పైన షేర్ 40 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ మంత్ కి టాప్ గ్రోసర్ గా కంటిన్యూ అయింది. సో ఈ మంత్ లో డమరుకం సినిమాని బ్రేక్ చేయాలంటే 50 కోట్ల గ్రాస్ కొట్టాల్సిందే ఏ సినిమా అయినా. బట్ మళ్ళీ అక్కినేని హీరోలు తప్పితే ఎవరు నవంబర్లో రిలీజ్ చేయరు కాబట్టి ఇంకొన్నేళ్ల పాటు ఈ రికార్డు సేఫ్. ఇకపోతే డిసెంబర్లో కూడా అక్కినేని హీరోలే వరుస పెట్టి సినిమాల్ని రిలీజ్ చేస్తూ వచ్చారు. 2004లో మా సినిమా టాప్ గ్రోసర్ అనిపించుకోగా తర్వాత డాన్ కింగ్ వంటి సినిమాలు కూడా ఇదే మంత్ లో రిలీజ్ అయ్యాయి. బట్ 2006లో రిలీజ్ అయిన అన్నవరం సినిమా చాలా ఏళ్ల పాటు ఆల్ టైమ్ రికార్డ్ గా కంటిన్యూ అవగా దాదాపు 9 ఏళ్లుగా రికార్డ్ గా ఉన్న ఈ సినిమాని 2015లో బెంగాల్ టైగర్ సినిమా బ్రేక్ చేసింది. ఇక నెక్స్ట్ ఇయర్ ధృవ సినిమా కూడా దీన్ని బ్రేక్ చేయగా ధృవ చాలా ఏళ్ల పాటు టాప్ గ్రాసర్ గా ఉంది. తర్వాత దీన్ని బ్రేక్ చేసింది పుష్ప 1. అండ్ పుష్ప 1 ని కూడా కొద్ది సంవత్సరాల్లోనే సలార్ సినిమా బ్రేక్ చేస్తే 1 year గ్యాప్ లో పుష్ప 2 సినిమా దీన్ని బ్రేక్ చేస్తూ 1700 కోట్లకి పైగా గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది.
సో ప్రస్తుతానికి డిసెంబర్ టాప్ గ్రాసర్ అంటే పుష్ప 2. ఒకసారి హీరోల వారీగా చూసుకుంటే ప్రభాస్ ఏకంగా 4 సినిమాలు ఉన్నాయి. బాహుబలి 1, బాహుబలి 2, కల్కి అండ్ సాహో. ఇక చిరువి మణిశంకర్ వరప్రసాద్ గారు, సైరా నరసింహారెడ్డి టాప్ గ్రాసర్ గా ఉండగా మిగిలిన హీరోలవి ఒక్కో సినిమాలున్నాయి. ఇక ఇయర్ వైజ్ చూస్తే 2024లో దేవరా, కల్కి, పుష్ప 2 వంటి సినిమాలు పడ్డాయి. ఇక 2022లో భీమ్లా నాయక్ అండ్ RRR సినిమాలు పడితే 2019లో సైరా అండ్ సాహో సినిమాలు పడుతూ సెకండ్ ప్లేస్ కి వెళ్ళాయి. చూడాలి ఈ ఇయర్ లో ఏ మంత్ కి సంబంధించిన రికార్డులు బ్రేక్ అవుతాయో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మంత్ వైజ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్. వీటిలో ఎన్ని సినిమాల్ని థియేటర్స్ లో చూసారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.